హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గమనిద్దాం. ముందుగా ఈనాడు, సాక్షి మరియు ఆంధ్రజ్యోతి పత్రికల్లోని ప్రధాన అంశాల గురించి చర్చించుకుందాం. ముందుగా ఈనాడు, క్వార్ట్జ్ దోచేసిన కాకాని అనిల్ కుమార్, అగ్రం మైనింగ్తో అడ్డంగా దొరికిన మాజీ మంత్రులు, రుస్తుం మైన్స్లో తవ్వి 100 కోట్ల ఖనిజం దోపిడీ, ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేయించిన అనిల్, మాజీ మంత్రుల ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం. నెక్స్ట్ చూస్తే, అభిశంసనే చిచ్చు రేపిందా? ధన్ఖడ్ రాజీనామాపై అనేక ప్రశ్నలు. 2027లో పదవీ విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోనే రాజీనామా. సోమవారం సాయంత్రానికి బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజిజు బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ధన్ఖడ్ రాజీనామా ఆమోదం, రాష్ట్రపతి ముర్ము నిర్ణయం నోటిఫై చేసిన కేంద్ర హోంశాఖ. స్థిరాస్తి రంగానికి ఊతం, డెవలప్మెంట్ అగ్రిమెంట్ సేల్ కమ్ జీఏపీ స్టాంప్ డ్యూటీ తగ్గింపు 4 నుంచి 1% ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఇంకా 2 సంవత్సరాలు ఉండగా జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారా, ఇంకా ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే దాని అంశంపై ఇక్కడ ప్రధానంగా అంశంగా పేర్కొన్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సమగ్ర విచారణకు అనుమతి, 90 రోజుల్లో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలి. రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఆదేశం. కేసులో తేలనున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు పాత్ర. కాలువలకి నీటిని విడుదల చేయాలి, ఆగస్టు 20లోగా పార్టీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలి అనే అంశాన్ని ఇక్కడ మనం హైలైట్గా చూడవచ్చు. ఇవి ప్రధానంగా ఈనాడులో ప్రధాన ముఖ్యాంశాలు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ సాక్షి చూసినట్లయితే, ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. మహిళల కూటమి సర్కారు మరో ధమాకా అనే ఇక్కడ ప్రధాన అంశంగా వివరించారు. ఇక్కడ తాగునీరు తాకట్టు, 10,000 కోట్ల అప్పు, వడ్డీతో సహా ప్రజల నెత్తినే భారం అనే వార్తను ప్రధాన అంశంగా సాక్షిలో చూడొచ్చు. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 20 నుంచి దసరా ఉత్సవాలు. ఐఏఎస్ అనేదే లేదు, తప్పు చేయడానికి నో అన్న యువ ఐఏఎస్. పత్రికలో వచ్చిన కథనాలే సిట్ ఛార్జిషీట్, యథేచ్ఛగా కల్తీ మద్యం దందా. రాజీ పడలేకే వివాదాస్పద జడ్జి వర్మ అభిశంసన వంశమే ధన్ఖడ్ రాజీనామాకు అసలు కారణమా? అభిశంసన విపక్షాల నోటీసులను సమ్మతించిన ధన్ఖడ్ తమ తీర్మానాన్ని కాదని ఆ నోటీసు ఓకే చెప్పడానికి జీర్ణించుకోలేకపోయిన ప్రభుత్వం. ఆ కారణంగానే బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీకి నడ్డా, రిజిజు డుమ్మా అనే అంశాన్ని చూడవచ్చు. ఇక్కడ మరియు రుస్తుం మైన్స్ చుట్టూ బేతాళ కుట్రలు, బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కక్ష సాధింపు కుతంత్రం. రెండో రోజు అదే రగడ, పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల ఆందోళన. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సింధూర్పై వెంటనే చర్చించాలని పట్టు, చర్చకు తాము సిద్ధమని సభకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి. పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలు. ఇవి సాక్షిలో ప్రధానంగా ప్రచురించిన ముఖ్యాంశాలు. ఆంధ్రజ్యోతి, అది విషమే, అత్యంత హానికరంగా జే బ్రాండ్ మద్యం, మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన, 7 మంత్రులతో ఉపసంఘం, జిల్లాల పేర్లు మార్పులు, డివిజన్లు, మండల గ్రామాల సరిహద్దులు, ప్రజల పరిశీలన గురించి ఇక్కడ చర్చిద్దాం.
రాజీనామా గల కారణాలేమిటి? ధన్ఖడ్ ఆకస్మిక నిర్ణయంపై పలు విశ్లేషణలు. నితీష్ని కట్టబెట్టేందుకే బీజేపీ అమలు పిచ్చిలో ఊహంలో భాగమా అనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ధన్ఖడ్ రాజీనామాని రాష్ట్రపతి కూడా ఆమోదం పొందింది. కొత్త రాష్ట్రపతి ఎవరు? తెరపైకి నితిన్, హరివంశ్, నడ్డా, థరూర్ పేర్లు. ప్రతిపక్షాల నిరసనల హోరు. పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం. బీహార్ ఓటర్ జాబితా సవరణపై చర్చకు పట్టు. పంటలపై శాటిలైట్ సర్వే నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకి అనే అంశాన్ని మనం చూడవచ్చు. క్వార్ట్స్ కేసులో అనిల్ యాదవ్ పేరు. శవన్ డోల్ డెలివరీ కేసును మళ్లీ విచారించండి. రాఘవేంద్రం ఎస్సీ న్యాయస్థానం తీర్పు. భారత్పై జలఖడ్గం. బ్రహ్మపుత్రపై చైనా డ్యాం నిర్మించనున్న ప్రాంతం సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది. డ్యాం నిర్మాణ ప్రాంతం భూకంప జోన్. భూకంపం వస్తే దిగువకి అతి భారీ వరదలు. పర్యావరణం పైన తీవ్ర ప్రభావం. అనే అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇవి ప్రధానంగా సాక్షి, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడులో ప్రచురించిన వార్తలు.